హలో! మహాలక్ష్మి విక్రమాదిత్య @లవ్ యూట్యూబ్ ఛానల్‌కి విచ్చేసిన ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను ఇప్పుడు చికెన్ చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. దానికి కావాల్సినటివి ప్రిపరేషన్ మీకు చూపిస్తున్నానండి. ముందుగా మనము ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని కడిగి ఇట్లా శుభ్రపరచుకొని పెట్టుకోవాలండి. ముందుగా దీన్ని మనం ఈ చికెన్ని ఉప్పుతో కడిగి పెట్టుకున్నానండి. నీట్గా చూడండి, శుభ్రపరచుకున్నాను. ఏవి గలీజ్గా కొవ్వు అలా ఏవి లేకోకున్నట్టుగా నీట్గా పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ముందుగా ఇది హీట్ అయ్యిందండి. ఇందులో కొంచెం మనం నూనె వేసుకుందామండి. ఫ్రైకి సరిపడినంత వేసుకుందామండి. కొంచెం చాలండి, ఒక 2 స్పూన్లు అయితే చాలండి. మనం పక్కన పెట్టుకున్న చికెన్ని అన్నీ ముందుగా పెట్టుకుందామండి. ప్రజెంట్ మనం దీనికి కావాల్సినటివి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, ఆనియన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు, అది మన ఇష్టం అండి. ముందుగా మనం ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందామండి. అదే ఆనియన్స్ వేసుకుందామండి ఫస్ట్. తర్వాత కొంచెం మిర్చి వేసుకుందామండి. కొంచెం కలుపుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. మనం తయారు చేసుకునే చికెన్ని చూద్దామా అండి. ఫ్రై ఎలా ఉడికిందో లేదో చూసారు కదండి. చాలా బాగా మెత్తగా ఉడికింది. చూడడానికి కూడా అందంగా ఉంది. చాలా బాగుంది కదండి. ఎక్కడ కూడా మనకు కలర్ చేంజ్ అవ్వలేదు చూడండి. ముక్క బాగా ఉడికింది చూడండి. స్పైసీగా అన్నంలో నంచుకునేకి చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడే వేడివేడిగా అన్నం చేశానండి. నంచుకునేకి చాలా బాగుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్.